హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ సండే అండి. సండే అనగానే అందరూ హ్యాపీగా, కొంచెం బద్ధకంగా, కొంచెం నిర్లక్ష్యంగా, కొంచెం శ్రద్ధగా, ఇలాగ రకరకాల భావాలతో నిద్రలేస్తారు కదండి. సండే అనగానే అందరికీ ఆట విడుపు కదా, అంటే రెస్ట్ తీసుకునే రోజు. ఇక్కడ చూడండి, మన గార్డెన్లో నీళ్లు పట్టడానికి పైకి వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ పట్టేస్తున్నాను నీళ్లు. మన కాశీరత్నాలు తీగలు చూడండి, మొత్తం మునగ చెట్టు పై దాకా వెళ్ళిపోయి అల్లుకున్నాయి. నిన్నంతా క్లీన్ చేశానండి, చిమ్మాను. మన గార్డెన్లో అంతా కూడా శుభ్రంగా ఉందండి. ఇప్పుడు మన గార్డెన్ అదే చూపెడదాము, ఒక చిన్న వీడియో తీసి. మన గార్డెన్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందుకని వీడియో తీసి పెట్టానండి. పెట్టాను కాదు, వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికైనా మన ఛానల్లో వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఇదిగోండి కాశీరత్నాలు 2 రోజుల నుంచి నీళ్లు పడుతున్నాను కదా, మధ్యలో 2 రోజులు వీళ్ళు పడతారని నేను బ్రేక్ చేశానండి. మేము పడతాంలే అన్నారు మా వాళ్ళు. వాళ్ళు పడతారులే, నేను కొంచెం అశ్రద్ధ చేసేసరికి ఇలాగైంది. ఇదిగోండి నీళ్లు పడుతూ వీడియో తీశాను. ఇటు పక్కంతా పైప్తో పడుతున్నానండి నీళ్లు. మొన్నంతా నీళ్ళు రాలేదు, నిన్న వచ్చాయండి. నైట్ వచ్చాయి, అందుకని ఎర్లీ మార్నింగ్ వచ్చానండి పైకి నీళ్లు పడదామని. ఇదిగోండి మందారాలు పూసున్నాయి చూడండి, 3 మందారాలు పూసాయి. నీళ్లు పడుతూ ఉంటేనేనండి ఫ్రెష్గా పచ్చగా మొక్కలు కూడా ఆనందంగా ఉంటాయి. చాలా బాగుందండి. వరుసగా 2 రోజులు నీళ్లు పట్టామంటే పచ్చదనం వచ్చేస్తుందండి మొక్కలకి. నీళ్లు పట్టలేదు అంటే నల్లగా వాడిపోయినట్టు, కమిలిపోయినట్టు అయిపోతాయండి. చూడండి, నీళ్లు పట్టకపోతే ఒక 2 రోజులు ఆకులు కూడా పండిపోయినట్టు అయిపోయాయి, రాలిపోతున్నాయి చూడండి. పాపం వాటికి ప్రాణం నీళ్లు, గాలి, వెలుతురే కదండి, ఎండ. మొక్కలు ఎంతగా మనం శ్రద్ధగా పాలనిస్తే అంతగా ఆనందంగా ఉంటాయి అవి. నిన్న అంటే ఈరోజు సండే కదా, సాటర్డే సంతకి వెళ్ళాలి, మా వారు వెళ్తారని చెప్పాను కదండి నిన్న. అదిగోండి వెళ్ళి కూరగాయలు తెచ్చారు చూడండి, ఎన్ని కూరగాయలు వేసుకొచ్చారో చూడండి. అన్నీ ఇద్దరు వెళ్ళారండి, తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. కరివేపాకు చూడండి, తెలిసిన వాళ్ళు అంటే 5 రూపాయలకి ఎంత ఇచ్చారో చూడండి. కరివేపాకు ఫుల్గా తెచ్చారండి. ఆ కూరగాయలన్నీ కూడా చాలా వరకు అన్నీ స్టోర్ చేసుకోవాలి. మా అబ్బాయి అన్నీ సపరేట్ చేస్తున్నాడండి. చెప్పాను కదా, ఈ మధ్య మా అబ్బాయి బాగా హెల్ప్ చేస్తున్నాడని. కొంచెం రియలైజ్ అయినట్టున్నాడు, అమ్మకు హెల్త్ ఇష్యూ ఉంది కదా అని. అదిగోండి క్యాబేజీ, అరటికాయలు, బెండకాయలు, మిర్చి, అదే బజ్జీ మిర్చీలు, క్యారెట్, మరి అదేంటి వంకాయలు, చాలా వరకు చామదుంపలు, కరివేపాకు, కొత్తిమీర ఏందండి అంత రేట్ అయిపోయిందంట. 50 రూపాయలంటండి సంతలో. సగం 25 రూపాయలకి తీసుకొచ్చారు. పోయిన వారం అంతా అంటే శనివారం వరకు కొత్తిమీర లేకుండానే వంట చేసేసానండి. పచ్చిమిర్చి చూడండి ఎన్ని తెచ్చారో. ఇంకా అవన్నీ కవర్లు వేసి పెట్టి సర్దాడు మా అబ్బాయి. ఇదిగోండి గిన్నెలన్నీ ఎర్లీ మార్నింగ్ గిన్నెలు సర్దుకుంటున్నాను. ఈరోజు సూళ్ళూరుపేటకి వెళ్ళాలంటే మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకుంటున్నామండి. ఎలాగ టైం సెట్ అవుతుందో లేదో చూడాలి. ఈలోపు అన్నీ ప్రిపేర్ చేసి పెడదాము. హెల్త్ బాగుంటే వెళ్దాము. ఇద్దరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదండి, మా వారికి నాకు. హెల్త్ కొంచెం హుషారుగా అంటే వెళ్దాము, లేదంటే ఆగిపోదాం. బాబుకి ఈరోజు లీవ్ అండి, సండే కదా, హాలిడే ఉంటుంది. ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేయాలంటే హాలిడేస్లోనే చెయ్యాలి, లేదంటే డ్యూటీ లీవ్ పెట్టాలంటే మా అబ్బాయికి బద్ధకం, అంటే నచ్చదు లీవ్ పెట్టేసి వెళ్ళాలంటే. మరీ అవసరమైతే లీవ్ పెడతాడు కానీ అన్నింటికి లీవ్ పెట్టాలనుకోడు. లీవులు ఉన్నవే తక్కువగా ఉన్నాయి అంటున్నాడు. అందుకని సండే ఈరోజు వెళ్దామా అని చెప్పాను. వెళ్దామనేసి ప్రిపేర్ అవుతున్నారండి వాళ్ళు. ఆఖరి వరకు నమ్మకం లేదు, అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. ఇదిగోండి ఈ అంట్లు కడిగేసి కాదు, అంట్లు సర్దేసి టిఫిన్కి ప్రిపేర్ చేయాలండి. 8:30 9 అయిపోతుంది టైం. 8:30 దాటేసిందండి. ఇంక టిఫిన్ చేసి పెడితే ఇంక మా వారు తినేసి ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఇంక బయలుదేరుతామండి. అది కూడా డౌట్గానే ఉందిలేండి. పాలు చూడండి, పాకెట్ పాలు ఉంటే ఒకటి గిన్నెలో అవి కట్ చేసి కాచి పెట్టానండి. ఇంకోటి రాత్రి తెచ్చారు. ఫేమస్ పాల డిపో ఉంది అని చెప్పాను కదా రేణిగుంటలో, ఆ డిపో నుంచి తెచ్చారండి పాలు. ఫ్రెష్గా ఉంటాయి చెప్పాను. ఒక్కొక్క రోజు బాగుంటాయండి, ఒక్కొక్క రోజు అయితే కల్తీ ఉన్నట్టు ఉంటున్నాయి పాలు.
వాళ్ళకి చెప్పమన్నాను. వాళ్ళకి చెప్తే పాలు తెచ్చే వాళ్ళ దగ్గర అటెన్షన్ ఇప్పిస్తారు కదా, వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పమన్నాను. చెప్పారో లేదో తెలియదండి. పాలు కాస్తే అడుగున ఒక 2 లేయర్లు బాగా ఇది వచ్చేస్తుందండి, మాడినట్టు అయిపోయి తెల్లగా గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది. మొన్న చెప్పాను కదా వ్లాగ్లోనూ షార్ట్లోనూ చెప్పాను పాల డిపో గురించి. అలాగవుతుంది. చెప్పమన్నానండి, చెప్పారో లేదో తెలియదు. అంట్లయితే చాలా వరకు సర్దేశారండి. తర్వాత టిఫిన్ చేసేటప్పుడు వీడియో తీద్దామనేసి పెట్టి తీస్తున్నాను. మా వారు ఎక్కడ సర్దుతారండి ఒక్కొక్క రోజు నాకు హెల్త్ ఇష్యూ ఉందంటే, కానీ ఒక్కొక్క పద్ధతిలో సర్దరండి. మగవాళ్ళు అంతే కదండి, వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు చేస్తారు. మా వారు ఇంచుమించు హెల్ప్ చేస్తారండి. నాకు కొంచెం ఓపిక ఉందంటే హెల్ప్ చేస్తారు, లేదంటే అలాగ వదిలేస్తారు. ఇదిగోండి ఇంకా దోశ వేసి ఇవ్వాలండి. చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జార్లో పచ్చిమిర్చి అవన్నీ వేసి పెట్టాను. చట్నీ చేసేసి ఇంకా దోశ వేసేద్దాము, బయలుదేరాలంటే త్వరగా బయలుదేరేస్తాము అనుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే సండే అయినా కానీ ఈరోజు త్వరగా వచ్చేసిందండి ధనమ్మ. మన ఎదురింట్లో కూడా వర్క్ చేస్తుంది ఆవిడ, తలుపు తీయలేదంట, మన ఇంటికే వచ్చేసారు. ముందు 5:45కే వచ్చి బెల్ వేసేసారండి. నేనైతే మేల్కొనే ఉన్నాను, హెడేక్గా ఉందని ట్యాబ్లెట్ వేసుకొని అప్పుడే పడుకున్నాను. మేల్కొనే ఉన్నానులేండి. ఇంకొస్తే ఇంకా కొద్దిసేపు పడుకుందామని ఆలోచించా. ఇంకా అమ్మాయి వచ్చేసింది కదా అని ఇంకా తప్పనిసరిగా లేసానండి. లేచి ఇంకా అప్పటి నుంచి రొటీన్ పనులండి అన్నీ సర్దుకోవడం. నిన్న కొంచెం బద్ధకంగానే ఉండిందండి. నిన్న ఈవినింగ్ వంటింట్లో టీవీ అక్కడే వదిలేస్తున్నాను, అవన్నీ సర్దానండి. అమ్మాయితో మాట్లాడుతూ సర్దేశాను. చాలా మంచిగా ఉంటుందండి, అమ్మాయి కూడా మంచిగా మాట్లాడుతుంది. ఎవరైనా సరే అండి, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు అనే అభిప్రాయం నాకు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెడు ఆలోచనలు ఉన్నా సరే మనం మంచిగా మాట్లాడాము అంటే ఆ చెడు భావం వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. అది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఒకవేళ వెళ్ళిపోకపోయినా మనకొచ్చిన నష్టమేమీ లేదు కదండి, మనం మంచిగానే ఉన్నాము. అంటే ఆ అమ్మాయి గురించిగా చెప్పడం, నేను మామూలుగా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇదిగోండి చట్నీకి పచ్చిమిర్చి నిన్న సంత నుంచి తెచ్చారు కదండి, ఫ్రెష్గా ఉన్నాయండి. విలేజ్ చెప్పాను కదా, విలేజ్ వెజిటబుల్స్ తెస్తారు మా వారు వెళ్తే అనేసి నిన్న వ్లాగ్లో చెప్పాను కదా. అదిగోండి పచ్చిమిర్చి తాజాగా ఉన్నాయండి. పచ్చిమిర్చి వేసాను, ఒక 2-3 పచ్చిమిర్చి వేసా. వేరుశనక్కాయ పప్పులు ఆల్రెడీ వేపు పెట్టుకుంటానండి. నేను చెప్పాను ఇంతకు ముందు కూడా వ్లాగ్లో మీకు. అంటే అప్పటికప్పుడు వెతుక్కోవడానికి బదులుగా వేపి చల్లారబెట్టి ముందుగానే ఇంకొక అరగంట టిఫిన్ చేస్తామన్నగా ముందుగానే వేపు పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అలాంటి శ్రమ లేకుండా ఒక 1/2 కిలో 3/4 కిలో దాకా వేపి చల్లారబెట్టి బాటిల్లో పోసి పెడతానండి. అవి అప్పటికప్పుడు చట్నీ వేసుకోవచ్చు అని ఆలోచిస్తాను. ఇంచుమించు అలాగే చేస్తానండి. కొన్ని పప్పు దినుసులు, కొన్ని ఈ వేరుశనక్కాయ పప్పులు అవన్నీ వేపి చల్లారబెట్టి బాటిల్లో పోసి పెట్టుకుంటానండి, అవసరానికి పనికి వస్తాయిలే అని. టైం ఉన్నప్పుడు అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. అదిగోండి చట్నీ వేసేసానండి. ఇడ్లీ పిండి పెద్ద డబ్బా అండి ఇది పెద్దది, ఫ్రిడ్జ్ అంతా ఆక్రమించేస్తుందండి. అందుకని చిన్న అయిపోయింది పిండి, ఇంకొద్దిగా ఉంది. చిన్ని డబ్బాలో వేసి పెద్దది సింక్లో పడేద్దాంలే అని అది మారుస్తున్నానండి. కొంచెం పులుపు ఎక్కినట్టుంది పిండి, అయినా కలిపి బాటిల్లో డబ్బాలు వేసి పెట్టామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎక్కడ బట్టి అట్టే తీసేసేసామంటే బాగోదు. అదిగోండి కలిపిన పిండి ఉంది, అది వేసేసిన తర్వాత ఇది కలుపుకుందాంలే. దోశకు కూడా బ్యాటర్ కలుపుకోవాలండి, కొంచెం అవసరం అవుతుంది. ఇప్పుడు ముగ్గురికి టిఫిన్కి అవసరం కదా, అది కలుపుతున్నాను, అది వేస్తున్నాను. సారీ, ఈ క్లాత్ కొంచెం పక్కకు జరిగింది, స్కిప్ చేసేయండి. అమ్మ కదా నేను, ఓకే, బ్యాడ్గా ఆలోచించకండి, నేను చూసుకోలేదు. ఇంక ఇది డిలీట్ ఎలా స్కిప్ చేయాలో నాకు అర్థం కావట్లేదండి, నేర్చుకోవాలి కొన్ని. అదిగోండి ఏదో చెప్తున్నారు మా వారు. అదే ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నాం కదా, ఏం చెప్పలేదు. ఫంక్షన్కి వెళ్ళాలి, అదే ఫంక్షన్ కాదు, ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నాను కదా. మా వారిని వెళ్దామా వద్దా అని అడగమని చెప్తే మా అబ్బాయిని ఆమె ఇష్టం, నాదేం లేదని రిటర్న్ మళ్ళా నా దగ్గరకే పంపించారు వాళ్ళు. అది అరుస్తున్నా కొంచెం కోపంగా. ఏంటి మీరు, మీ అభిప్రాయం, మీ హెల్త్ ఇష్యూ కదా, మీరు బాగుంది అంటే వెళ్దాము, లేదంటే లేదు.
ఇట్లే పోతుంది కదా, చాలా రోజులు బట్టి వెళ్ళలేదు, ఏది చెప్పరు మీరు, అన్నీ నా మీద తోసేస్తారు, ఆమె గురించి అంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నాను అంతే, ఇంకేం లేదండి. కొంచెం కొన్ని వీడియోల్లో చిన్ని దృశ్యాలు స్కిప్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అమ్మ కదా, కొన్ని సర్దుకోలేని పనులు ఉంటాయి. ఒక్కొక్కసారి అటెన్షన్ ఉంటుందండి, ఒక్కొక్కసారి అటెన్షన్ ఉండదు. అందులో ఈరోజు ఊరు వెళ్తున్న హడావిడి కదా, దోశ వేస్తున్నానండి, చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ అంటే చెప్పాను కదా, పుట్నాల పప్పు, వేరుశనక్కాయ పప్పులు 2 పుట్నాలు ఒక భాగం అయితే వేరుశనక్కాయ పప్పులు 2 భాగాలు వేస్తాను. అదిగో చెప్తున్నాను చూడండి. ఏదైనా సరే మీరే కదా బాధ్యతగా ఉండాలి. ప్రతిదీ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు, ఎవరైనా నన్నే అంటున్నారు, మిమ్మల్ని ఎవరు అనట్లేదు, మీరు మంచోళ్ళు అనుకుంటున్నారు. ఇంట్లో ఇలాగ మాట్లాడితే ఎలాగ అర్థమవుతుంది బయట వాళ్ళకి అనేసి ఏదో చెప్తున్నా, కొంచెం కోపంగానే మాట్లాడాను. ఎన్ని చెప్పినా వాళ్ళు అంతేనండి, వాళ్ళకి సొంతంగా కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. అవన్నీ ఎవరన్నా అడిగారనుకోండి, నాదే ఉంది, ఆమె పోదామంటే ఆమె వద్దనింది అని నా మీద ఎదురుగానే చెప్పేస్తారు, నేను అనకపోయినా చెప్పేస్తారు వాళ్ళకి. అదే నాకు కోపం వస్తుంది. అదిగోండి పిండి వేరే గిన్నెలోకి తీద్దామనేసి కలుపుతున్నానండి. అయితే మళ్ళీ ఆ గిన్నె ఎందుకు వేస్ట్ అనేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి దోశలు వేసి ఇచ్చేసాను మా వారికి. ఇంకేంటండి విషయాలు, నేనేదో నా విషయాలన్నీ మీకు చెప్పేస్తుంటానండి, ఏది దాచిపెట్టుకోలేను. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు కదా మీరు, బాగా ఎడిక్ట్ అయిపోయానండి మీ అందరికీ కూడా. లైవ్లో కూడా ఒక్కరు రాకపోయినా సరే వాళ్ళందరి గురించి ఆలోచించడం అలవాటైపోయింది నాకు. ఒకవేళ వీలైతే నేను జర్నీలో లైవ్ చేస్తానండి, ఓకేనా? నచ్చిన వాళ్ళు తప్పకుండా లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను. 10 మామూలు టైంకే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 పైన ఒకవేళ బయలుదేరితే 10 పైన బయలుదేరదాం అనుకుంటున్నాము. ఒకవేళ దారిలో ఉంటే మాత్రం అదే టైంకి ఒక ½ అన్ అవర్ అయినా లైవ్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ముందే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళతో కబుర్లు చెప్తూ వాయిస్ ఓవర్ ఇవ్వలేను కదా, అది ముందే చెప్పేస్తున్నాను. సారీ, టైం లైవ్ ఉంటుంది అని ముందే చెప్పేస్తున్నాను. అయినా ఈ టైం దాటిపోయిన తర్వాతనే నేను ఇది అప్లోడ్ చేస్తాను. అది కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, సారీ అండి. ఇంకేమండి విషయాలు, ఈరోజు టిఫిన్లు ఏంటి, సండే స్పెషల్స్ ఏం చేస్తున్నారు, మీరు ఏం చేశారు అని అడగాలి. ఎందుకంటే ఇది మధ్యాహ్నం పైన అప్లోడ్ అవుతుంది ఈ వీడియో. నేనైతే చట్నీ, దోశ ఇంక ఇవన్నీ సర్దేశాను. నిన్నటి కాలీఫ్లవర్ కూర ఉంటే ఒక 1 మినిట్ 1.5 మినిట్ వీడియో ఉంటే అది పెట్టాను. 1.5 మినిట్స్ ఇంచుమించు లోపు ఉంటుంది. అది కూడా చాలా వరకు స్కిప్ చేసేసానండి. అంతా బోరింగ్గా ఎందుకు, తెలియని వాళ్ళు ఉంటే చెప్పాలి, అంతా తెలిసిన వాళ్ళే కదా. అన్ని వంటలు నేనేంది ఓల్డ్ ఫ్యాషన్లో చేస్తూ ఉంటాను. ఇదిగోండి కాలీఫ్లవర్కి అంతా మసాలాలు మిక్సీకి వేసుకొని, మొన్నటి వీడియో అండి ఇది, మిక్సీకి వేసుకొని కుక్కర్లో పెట్టేశాను. ఒకే ఒక వెయిట్ అండి, అంతే. ఒక వెయిట్ కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉడికిపోయింది, త్వరగా ఉడికిపోయింది. కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేస్తాం కదండి, పురుగులు ఏమైనా ఉంటాయని బాయిల్ చేసి క్లీన్ చేస్తాం కదా వేడి నీళ్ళల్లో వేసి, అది ఇంచుమించు ఉడికిపోతుందండి. దాని తర్వాత మనం ఒక వెయిట్ వచ్చే ముందు ఆపేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక వెయిట్ పోనిచ్చి ఆపేశాను. మా వారికి రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రతిరోజు రాగి ముద్ద పెడుతున్నాను, షుగర్ ఎక్కువ అవుతుంది మా వారికి అని చెప్పాను కదా. రాగి ముద్ద అంటే ఉట్టి రైస్ లేకుండా ఉట్టి రాగి పిండితోనే అండి, చెప్తున్నాను కదా ప్రతిసారి మీకు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుందిలే అని చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను వీడియో చేస్తున్నానండి, వ్లాగ్ పెడుతున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ, క్షమించండి. ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే చెప్పారంటే నేను సరిదిద్దుకోగలను, సరిదిద్దుకొని మార్చుకోగలను. చాలా వరకు వీడియోలు అప్లోడ్ చేయడం నేర్చుకోవాలండి. మా అమ్మాయి వస్తే, అంటే కోడలు వస్తే, అదే ఇంకొక అమ్మాయి ఉంది, మా అమ్మాయి కూతురు వరుస అవుతుంది, కూతురు కంటే ఎక్కువ అండి అమ్మాయి. ఆ అమ్మాయి మా కోడలు వచ్చారనుకోండి, వాళ్ళిద్దరి దగ్గర కూర్చొని అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను. వచ్చారని మా అబ్బాయి కోడలు వచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారండి, తప్పకుండా అందరం మీట్ అవుతాము. అప్పుడు కలిసి అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నానండి. పిల్లలు ఉంటారు, అప్పుడు 4 పిల్లలు జాయింట్ అవుతారు, అల్లరిగా అయిపోతుందండి. ఆ టైంలో నేను నేర్చుకోలేకపోతున్నాను.
అది కొంచెం ఇష్యూగా ఉంది. ఈసారి ఎలాగైనా నేర్చుకోవాలండి. చాలా వరకు అమ్మాయి చెప్పింది కానీ నాకు మైండ్కి ఎక్కలేదండి ఆ రోజు. అందుకని ఈసారి మనలా మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను. అలా కలిపి పెట్టేస్తున్నానండి. ఉట్టిదే కొంచెం ఉడికిన తర్వాత గట్టి పడుతుంది కదా, ఆపేస్తున్నాను. పర్లే బాగానే వస్తుందండి. మాట్లాడకుండానే తింటున్నారు మా వారు. ఏదైనా తేడా ఉంటే అప్పుడే చెప్పేస్తారు. ఇదిగోండి క్యాలీఫ్లవర్ కూర అలాగ తయారైంది. సూపర్ టేస్ట్ అండి. నిన్న ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్ పచ్చిశనగపప్పు వడలేసానండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా రోజులైంది వీళ్ళకి ఇవి చేసి పెట్టి. వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇవి. అందుకని ఇవి ప్రిపేర్ చేశాను. మనలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి ఇష్టమైనట్టున్నాయి, కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్